अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन अम्मा बअदु फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। हाजरीन जमात अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। దర్స్ హదీస్ రియాదుస్ సాలిహీన్లో 112 హదీసులు పూర్తి చేసుకున్నాం. 113వ నంబర్ హదీస్ చూద్దాం. హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నారు. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు బదర్ యుద్ధంలో పాల్గొన్నటువంటి పెద్ద సహాబాలతో పాటు నన్ను కూడా తన సమావేశాల్లో కూర్చొని పెట్టుకునేవారు. ఎవరు? ఉమర్ గారు ఆయన ఖలీఫాగా ఉన్నప్పుడు బద్రీ సహాబీలని సమావేశపరిచినప్పుడు ఇబ్నే అబ్బాస్ గారిని కూడా కూర్చోబెట్టుకునేవారు. ఇబ్నే అబ్బాస్ గారి వయసు చాలా తక్కువ వయసు అప్పటికి. ఆయన హజరత్ అబ్బాస్ గారి యొక్క కుమారుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చిన్నాన్న కుమారుడు అనమాట. అప్పుడు దీనిపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏమని అంటే, ఈ అబ్బాయి వయసు గల మా పిల్లలు కూడా ఉండగా మన సమావేశాల్లో, మన మజ్లిస్లలో ఈయన్నే ఎందుకు కూర్చోబెట్టాలి అని హజరత్ ఉమర్ గారిని కొంతమంది సహాబీలు, బద్రీ సహాబీలు అడగడం జరిగింది. దానికి హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఇబ్నే అబ్బాస్ ప్రతిభ గురించి మనకందరికీ తెలిసిందేగా అని అన్నారు. ఆ మాటతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అంటే ఆయన టాలెంట్ ఉంది కదా అని. ఎలా వచ్చింది ఆ టాలెంట్? ఏం టాలెంట్ ఆయనకు ఉంది అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరోజు నమాజ్ చేస్తూ ఉండగా ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు కూడా వచ్చారు. ఆ నమాజులో ప్రవక్త గారితో పాటు ఆయన కూడా పాల్గొనడం జరిగింది. దాని తర్వాత ఇబ్నే అబ్బాస్ గారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా చేశారు. ఓ అల్లా, ఇబ్నే అబ్బాస్ యొక్క హృదయాన్ని ఖురాన్తో నింపేయి అని చెప్పేసి. అందుకే ఆయన యొక్క తఫ్సీర్ అనేది ఖురాన్లో చాలా విలువైనదిగా మనం భావిస్తాం. ఎందుకంటే ఆయన్ను హిబ్రుల్ ఉమ్మా అంటాం. అంటే ఈ ఉమ్మత్ యొక్క పండితుడు అని. ఖురాన్ యొక్క పండితుడు, ఈ ఉమ్మత్ యొక్క పండితుల్లో ఒకరిగా మనం ఆయన్ను కీర్తిస్తాం అన్నమాట. తర్వాత హజరత్ ఉమర్ గారు ఏం చేశారంటే, ఒకరోజు ఆయన్ను పిలిచి బదర్ యుద్ధంతో పాటు పాల్గొన్నటువంటి ఆ సహాబీలందరినీ కూర్చోబెట్టి ఆ సమావేశంలో ఈయన్ను కూడా పిలిపించారు. బహుశా నా గురించి వారికి తెలియజేయడానికి నన్ను పిలిచి ఉంటారు అని ఇబ్నే అబ్బాస్ గారు అనుకున్నారు. ఇంతకుముందు అభ్యంతరం వ్యక్తం చేశారు కదా, ఇప్పుడు సపోజ్ ఏమన్నా నా గురించి ఏదన్నా చెప్పడానికి నన్ను పిలిపించి ఉంటారు ఈరోజు అదే పనిగా అని ఇబ్నే అబ్బాస్ గారు అనుకున్నారు. అప్పుడు హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు సమావేశంలోని సభ్యులను ఈ యొక్క సూరా ఏదైతే ఉందో, ఇజాజా అనసురుల్లాహి వల్ ఫతహ్, ఈ సూరా ఉంది కదా, ఈ సూరాను చదివి అల్లా సహాయం వచ్చి విజయ భాగ్యం లభించినప్పుడు అనేటువంటి అల్లా ఆయత అవతరింపజేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి తఫ్సీర్ ఏమిటి, దీని భావం ఏమిటి అని అడగడం జరిగింది. ఎవరిని? బద్రీ సహాబీని. అప్పుడు ఆ సభలో కొందరు ఇందులో అల్లా సహాయం అవతరించి ఆయన మమ్మల్ని గెలిపించినప్పుడు మన పాపాల కోసం వేడుకోవాలని, ఫసబ్బి బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్ అని వస్తుంది కదా, ఆయన యొక్క తస్బీ చేయాలని, ఆయన యొక్క హమ్దు చేయాలని, మరియు మనం అల్లాను క్షమాపణ వేడుకోవాలని ఉంది అని చెప్పారు. కొంతమంది అయితే అసలు ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నారు. అప్పుడు హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు, ఓ ఇబ్నే అబ్బాస్, దీని యొక్క తఫ్సీర్ గురించి నీవేమంటావు అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది అని ఇబ్నే అబ్బాస్ గారు అన్నారు. దానికి ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు, ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మరణ సూచన ఉంది, అంటే ఆయన ఇహలోకం వీడుతారనేటువంటి సందేశం ఈ యొక్క సూరాలో ఉంది అని అంటారు. ఎందుకంటే ఇక అల్లా సహాయం వచ్చేసిన తర్వాత ప్రవక్తతో పని ఉండదు. ప్రవక్తతో పని ఎంతవరకు ఉంటుంది అంటే, అల్లా సహాయం విజయం వచ్చేంత వరకు మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే విజయం చేకూరుతుందో అల్లాహతఆలా తన దాసుని ఎత్తుకోవడం జరుగుతుంది అనమాట. ఇక అక్కడి నుండి ఉమ్మత్ పైన అల్లాహతఆలా బాధ్యతను పెడతాడు. కాబట్టి ఇబ్నే అబ్బాస్ గారు ఖురాన్ శైలిని, అల్లాహతఆలా యొక్క ఈ జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఏం చెప్తారంటే, ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు యహలోకం వీడాల్సినటువంటి సమయానికి సంబంధించినటువంటి సూచన ఉంది. కాబట్టి ఓ ప్రవక్త, నీవు నీ ప్రభు స్తోత్రంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని స్మరించు, ఇంకా ఆయన మన్నింపుకై వేడుకో, నిస్సందేహంగా ఆయన అమితంగా పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు అంటూ ఈ యొక్క సూరా తఫ్సీర్ని వివరించడం జరిగింది. ఇటువంటిదే ఒక తఫ్సీర్ మనకు హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారికి సంబంధించి కూడా ఉంటుంది. ఈ సూరా అవతరించినప్పుడు
అందరూ చాలా ఆనందంలో ఉంటే అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు మాత్రం ఏడుస్తూ ఉన్నారని చెప్పేసి మనకు ఒక రివాయత్ కూడా లభిస్తుంది. ఎందుకు అంటే అల్లాహ్ సహాయం కోసమే మనం ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అల్లాహ్ సహాయం విజయం లభించిందో తమ ప్రవక్తను అల్లాహ్ తఆలా ఎత్తుకుంటాడేమో అని చెప్పేసి నాకు బెంగగా ఉంది అని అబూబకర్ సిద్దిక్ గారు ఏడుస్తూ ఉంటారన్నమాట. దానికి హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఏమంటారంటే ఇబ్న్ అబ్బాస్ గారు చెప్పినటువంటి తఫ్సీర్కు ఈ సూరాపై నీవు వివరించినటువంటి అభిప్రాయమే నా అభిప్రాయం కూడాను అంటారు. ఈ హదీస్ మనకు బుఖారీలో ఉంది. ఈ ఆయతకు సంబంధించి మరియు ఇందులో ఉన్నటువంటి విషయాల గురించి చర్చించుకుందాం. మొట్టమొదటిది ఏమిటి అంటే తఫ్సీర్ అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అనేక రకాలుగా ఉంటుంది. అనేక రకాలుగా ఎందుకు ఉంటుంది భయ్ అంటే ఒకటి నేపథ్యం ఆధారంగా చేసేటువంటి తఫ్సీర్. అంటే ఆ ఆయతు ఏ నేపథ్యంలో అవతరించబడింది అని చెప్పేటువంటిది ఒక తఫ్సీర్. ఇంకొక తఫ్సీర్ ఏముంటుంది, తఫ్సీరే మాసూర్ అంటారు. అంటే మన పెద్దల అభిప్రాయాలు, ఆసార్ యొక్క అభిప్రాయాలు, సహాబాల యొక్క అభిప్రాయాల ప్రకారం చేసినటువంటి తఫ్సీర్ వచ్చి తఫ్సీరే మాసూర్ అంటారు. ఇంకోటి తఫ్సీర్ బిల్ ఖురాన్ అంటారు. అంటే ఖురాన్ ద్వారా ఖురాన్ యొక్క తఫ్సీర్ చేయడం అనమాట. అంటే ఖురాన్లోనే ఖురాన్ తఫ్సీర్కి సంబంధించినటువంటి ఆయతుల్ని క్రోడీకరించి విషయాన్ని వెల్లడించేటువంటిది ఒక తఫ్సీర్. ఇంకొకటి ఉంటుంది తఫ్సీర్ బిర్రాయ్ అని. తఫ్సీర్ బిర్రాయ్ అనేది హరాం అని చెప్పేసి మన ముస్లిం పండితులు చెప్పడం జరుగుతుంది. బిర్రాయ్ అంటే ఏమి, నేను నా అభిప్రాయం ప్రకారం ఖురాన్ తఫ్సీర్ని వివరించడం. అయితే ఈ తఫ్సీర్ బిర్రాయ్ ఏదైతే ఉందో మా అభిప్రాయం చెప్పడం ఇది సహాబాలకు వర్తించదు. ఇది నేను చెప్తే పాపం అవుతుంది. సహాబాలు వారి సమక్షంలో ఖురాన్ అవతరించింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమక్షంలో వాళ్ళు ఉన్నారు. పరిస్థితులను వాళ్ళు చూశారు కాబట్టి దీని యొక్క భావం ఇది అయి ఉంటుంది అని వాళ్ళ అభిప్రాయం చెప్పడం అనేది అది జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక శాఖే అవుతుంది తప్ప మరొకటి కాదు. అట్లాంటి తఫ్సీర్ రకమే ఇది అనమాట. ఇది వాస్తవానికి ఎప్పుడు అవతరించింది, ఫతా మక్కాకు సంబంధించినటువంటి సూచనకు ఇది అవతరించింది. ఫతా మక్కా తర్వాత జనాలు తండోపతండాలుగా వచ్చి ఇస్లాంలో చేరుతున్నప్పటి సందర్భం ఇది వాస్తవానికి దీని నేపథ్యం యొక్క తఫ్సీర్. దీని భావం ఏముంది స్పష్టంగా అర్థమవుతుంది. ఆయత్ చదివితే ఏమవుతుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఈ సహాయం వచ్చినప్పుడు జనాలు తండోపతండాలుగా ఇందులో చేరినప్పుడు నీవు ఫసబ్బిహ్ అంటే అల్లాహ్ తఆలా యొక్క తస్బీహ్ను పఠించు, బిహమ్ది రబ్బిక మరియు నీ ప్రభు యొక్క స్తోత్రం చెయ్యి, హమ్దు చెయ్యి, వస్తగ్ఫిరు మరియు ఆయనకు క్షమాపణ వేడుకు, ఆయన మన్నించేవాడు క్షమించేవాడు అని చెప్పేసి ఈ యొక్క సూర మనకు ఉంటుంది. అంటే అర్థం కూడా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఒక విజయం లభిస్తుంది. దానికి సంబంధించి కూడా హదీసుల తర్వాత వస్తే చూద్దాం అది ఏ విజయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూశారు అని చెప్పేసి. ఇది తఫ్సీర్ మనకు ఖురాన్కి సంబంధించి అనమాట. అంటే దాని అర్థానికి సంబంధించి. ఇక్కడ ఇబ్న్ అబ్బాస్ గారు చేసినటువంటిది ఏమిటి, దాని లోపల అంతరాత్మలోకి వెళ్ళి దీని మూలంగా ఈ యొక్క రిజల్ట్ తీయొచ్చు అని ఆయన అభిప్రాయం వెల్లడించింది. ఇప్పుడు ఈ కాలంలో నేను పండితులు ఎవరైనా అట్లాంటి పని కనుక చేస్తే అది ఒప్పుకోరు ఎవరు కూడా. ఎందుకంటే మన అభిప్రాయాలు వేరు, సహాబాల అభిప్రాయాలు వేరు. ఇది మొదటి పాయింట్. కాబట్టి మనం ఎప్పుడు సహాబాల యొక్క అభిప్రాయాలకే మనం విలువనివ్వాల్సి ఉంటుంది. మరియు వారి యొక్క అభిప్రాయాల్లోనే సత్యం ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ భాగాలు ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటి ఇందులో తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే చూడండి, హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఇబ్న్ అబ్బాస్ గారిని కూర్చోబెట్టుకున్నప్పుడు మా పిల్లల్ని ఎందుకు కూర్చోబెట్టుకోలేదు అని కొంతమంది సహాబాలు అడగడం జరిగింది. ఇది మానవుని యొక్క నైతిక స్వభావం. ఇప్పుడుండేటువంటి కాలంలో అయినా ఈ ప్రశ్న ఎదురవుతుంది, సహాబాల కాలంలో అయినా ఈ ప్రశ్న ఎదురవుతుంది. కాబట్టి సహాబాలను మనం సూపర్ హ్యూమన్లుగా చూడకూడదు. సహాబాలు కూడా మామూలు మనుషుల్లాగానే వాళ్లకు భావోద్వేగాలు ఉంటాయి, వాళ్లకు అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి అనేది సుస్పష్టం అవుతుంది. వాళ్లకు ఇటువంటి కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. అల్లాహ్ తాలా యొక్క ఈమాన్లో మాత్రం వాళ్ళు చాలా పరిపూర్ణంగా ఉండడం చేత అల్లాహ్ తాలా వారిని ఎన్నో విధాలైనటువంటి పరీక్షల నుంచి రక్షించి వారి యొక్క విశ్వాసాన్ని అల్లాహ్ తాలా పూర్తి చేయడం జరిగింది. కానీ మనకేమిటి అంటే విశ్వాస స్థాయి తక్కువగా ఉండడం మూలాన ఇటువంటి భావోద్వేగాల్లో మనం చాలా ముందుకు పోయి పాపాల వరకు పోతాం అన్నమాట. అంటే భావోద్వేగం వారికి వచ్చింది, కానీ మనకు భావోద్వేగం ఇటువంటిది వస్తే ఎంతవరకు పోతుంది, అది అసూయ యొక్క బార్డర్ వరకు పోతుంది. ఆ అసూయలో ఇంకా ముందుకు పోయి ద్వేషం యొక్క ఎండుకు మనం చేరుకుంటాం. కానీ సహాబాలను అల్లాహ్ తఆలా ఆ విధమైనటువంటి అన్ని రకాల లోపాల నుండి రక్షించడం జరిగింది. ఇంకొక
పాయింట్ ఇక్కడ చెప్పుకోవాల్సిందేమి, కొంతమంది తఫ్సీర్ అడిగితే చెప్పలే. ఎవరు? బద్రీ సహాబీలు. కొంతమంది ఏమో డైరెక్ట్గా తఫ్సీర్ బిల్ ఖురాన్ ఏదైతే మనకు అర్థం కనిపిస్తుందో అదే చెప్పారు. కొంతమంది ఏమన్నారు, హదీస్లో ఏమొచ్చింది, అసలు ఏమీ చెప్పలేదు. కానీ వాళ్ళు ఎవరు? బద్రీ సహాబీలు. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఇస్లాంలోనే ప్రతి ఒక్కడు ఖురాన్ పండితుడు కావాల్సిన అవసరం లేదు, హదీస్ పండితుడు కావాల్సిన అవసరం లేదు. అమల్లో దిట్ట ఇంటే చాలు. బద్రీ సహాబీలు అమల్లో దిట్టలు. ఎందుకంటే బద్రీ సహాబీలకు లభించినటువంటి వరం ఏమి, మీరు ఇక నుంచి ఏం చేసినా సరే అల్లాహ్ మిమ్మల్ని క్షమించినాడు. ఎందుకంటే బద్రీ సహాబీలు ఎవరు ఇస్లాంకి తోడు లేనప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట ఆ రోజున 313 మంది 1000 కంటే పైచీలుకున్నటువంటి అవిశ్వాసులతో పోరాడడం జరిగింది. ఆ రోజున వాళ్ళు గనక ఓడిపోయింటే ఈ రోజున ఇస్లాం లేదు. ఇది స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి మాట. వల్ల ఈ రోజున ఈ 313 మంది ఓడిపోతే నీ నామం స్మరించే వాళ్ళు ఇక భూమి మీద ఉండరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వేడుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు అమలు చేశారు. ఎప్పుడైతే ఒక అద్భుతమైన కార్యం ఈమాన్లో మనం చాలా ఎక్కువగా ఉండి అమలు చేసినప్పుడు జ్ఞానం ఒకంత తక్కువైనా కూడా అందులో వచ్చే నష్టమే ఉండదు. అయితే బేసిక్ విషయాలు ఉంటాయి. అంటే నమాజు, రోజా, జకాత్ ఇటువంటి విషయాలు తెలియాల్సిందే అందరికీ. వాళ్ళేం ఖురాన్ పండితులు అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఉన్నా కూడా సరిపోతుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి ఒక్కరూ పండితులు కావడానికి పుట్ల. ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సిందేమి, బద్రీ సహాబీలు చూడలేనటువంటి భావాన్ని ఇంకా తమ తమ చిన్నతనంలో అవతరింపజేయబడినటువంటి ఒక ఆయత్ యొక్క భావం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఈయన చాలా చిన్న కురవాడు. అట్లాంటి కాలంలో అవతరింపజేయబడినటువంటి దాని గురించి ఈయన భావం వెతకడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, అల్లాహ్ జ్ఞానము అది వయసు ఆధారంగానో, ఖాందాన ఆధారంగానో, వంశం ఆధారంగానో, లేదా నీ పేరెంట్స్ ఏదో ఆలింలు అని చెప్పేసి నువ్వు ఆలిం కావాలని చెప్పేసి అల్లాహ్ తఆలా అట్లా వంశం ప్రాతిపదికనో లేకపోతే తండ్రి ప్రాతిపదికనో జ్ఞానం అనేది ఇవ్వడు. ఎవరికి తలిస్తే ఆయన దానికి ఇస్తాడు. ఎందుకంటే అల్లాహ్ జ్ఞానం అనేది, ఖురాన్ జ్ఞానం అనేది ఇది అల్లాహ్ తఆలా యొక్క నేమత్. జాలిక ఫజలుల్లాహి యూతీహి మయ్యషా. అల్లాహ్ తఆలా యొక్క ఫజల్ అనేది తాను కోరిన వారికి ఇస్తాడు. అది చిన్నోడా, పెద్దోడా, ఆ వంశంలో వాడా, ఈ వంశంలో వాడా, బానిసల్లోని వాడా, రాజుల్లోని వాడా, ముష్టెత్తుకునేవాడా, లేకపోతే డబ్బు బాగా సంపాదించేవాడా, ఎవరికి ఇస్తాడో తెలియదు. ఆయన ఇష్టం. కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏ మనిషిని మనం జ్ఞానం లేదు అని చెప్పేసి తక్కువగా చూడడానికి లేదు. ఏ మనిషికి జ్ఞానం ఇస్తాడో అల్లాహ్ తఆలా ఆ మనిషి యొక్క బ్యాక్గ్రౌండ్కి సంబంధించి తక్కువ చూడడానికి కూడా లేదు, వయసుకు సంబంధించి కూడా చూడడానికి లేదు. బద్రీ సహాబీల వయసు అప్పటికి ఎంత ఉంటుంది? హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఖిలాఫత్ సమయానికి బదర్ యుద్ధం జరిగింది 2వ హిజ్రీలో. అప్పటి కనీసం 20 ఏళ్ళ పైచిలకు ఉంటుంది వాళ్ళ వయసు. ఎందుకంటే 18-20 ఏళ్ళు ఉంటే తప్ప మనకు యుద్ధంలో చేర్చుకోరు. 20-25 ఏళ్ళ వయసు వేసుకున్నా అక్కడి నుంచి ఒక 10 సంవత్సరాలు, మళ్ళీ అబూబకర్ సిద్దిక్ గారిది ఒక 2.5 సంవత్సరం, ఇక్కడ ఒక 5 ఏళ్ళు వేసుకున్నా కూడా దాదాపుగా ఇంకొక 15 ఏళ్ళు. అంటే కనీస వయసు సహాబీలది అప్పటి కాలంలో 40-50 ఏళ్ళు ఉంటుంది ఈ సమావేశం జరిగేటప్పుడు. కనీసం 50 ఏళ్ళ వయసు కలిగినటువంటి సహాబాల దగ్గర ఒక పిల్లవాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఒక యువకుడిని తీసుకొని కూర్చోబెట్టి తఫ్సీర్ చెప్పిస్తున్నా సరే ఒప్పుకునేటువంటి సమాజం అక్కడుంది. గమనించాలి మనం ఆ విషయం. అంత పెద్ద సహాబీల ముందర కూడా ఇబ్ని అబ్బాస్ గారిని హజరత్ ఉమర్ గారు పెట్టి తఫ్సీర్ చెప్పడం జరిగింది. మరియు అంతేనా, దాని తర్వాత కూడా ఎంతో మంది పెద్ద సహాబీలు హజరత్ ఇబ్ని అబ్బాస్ గారిని తఫ్సీర్కి సంబంధించినటువంటిది చెప్పేటువంటి వాళ్ళు, ఎంతో మంది తాబయీన్లు ఆయన శిష్యులుగా ఉండి తఫ్సీర్ చెప్పడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. కాబట్టి మనం ఎక్కడైతే ఖురాన్ జ్ఞానం లభిస్తుందో అది పెద్దవాడా, చిన్నవాడా, ఏ వంశం వాడా ఇది చూడాల్సిన అవసరం లేదు. ఖురాన్ జ్ఞానాన్ని ఖురాన్ ప్రకారం అందిస్తున్నాడా లేదా ఇది చూసుకోవాలి. ఇది. రెండవది ఏమి, నేను ఇంతకుముందే చెప్పినట్టు ఖురాన్ జ్ఞానం అనేది, అల్లాహ్ తఆలా యొక్క జ్ఞానం అనేది, మతానికి సంబంధించిన జ్ఞానం అనేది నువ్వు బలవంతంగా ఎవరికి ఇప్పిలేవు. అది అల్లాహ్ తఆలా వారిని ఎన్నుకుంటాడు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఉండే సమాజంలో ఏమైపోయింది అంటే, మన యొక్క మదరసాల వ్యవస్థ వల్ల
ఈ మదరసాల వ్యవస్థ ప్రారంభమైంది. మంచి ఉద్దేశంతోనే ప్రారంభమైంది. ఈ రోజుకి మంచి ఉద్దేశంతోనే నడుస్తాంది. కానీ ప్రారంభమైంది ఏ ఉద్దేశంతో? ముస్లింలలో కొంతమందిని ఇస్లాం యొక్క జ్ఞానులుగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే మతం యొక్క ఆనవాళ్ళు లేదా మతానికి సంబంధించినటువంటి జ్ఞానం నేర్చుకునేటువంటి ఔత్సాహికత, ఉత్సాహం ప్రజల్లో రాను రాను తగ్గిపోతుంది. ఇక మన ఖిలాఫత్ కూడా ఉండేటువంటి సూచనలు ఎక్కడా లేవు. మనము బానిసలుగా మారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మనం మన తరువాతి తరాలకు ఈ యొక్క ఇస్లాం జ్ఞానాన్ని చేరవేయడానికి మనం పండితుల్ని అనేక మందిని తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మద్రసాల వ్యవస్థ చాలా అధిక మొత్తంలో ప్రారంభమైంది. ఇంతకుముందు మద్రసాల వ్యవస్థ వేరు. ఇంతకుముందు మద్రసా వ్యవస్థ ఏదైతే మీకు బగ్దాద్‌లో నిజామియా కనిపిస్తుందో అక్కడ చాలా తక్కువ మంది మాత్రమే పండితులు ఉండేవారు. ఈ రోజులాగా ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో 10, 15 మద్రసాలు ఉన్నాయి మనకి ఈ రోజున. అప్పుడు అట్లా ఉండేది కాదు. అది దేశం నలుమూలల నుంచి బగ్దాద్‌లో దేశం నలుమూలల నుంచి వచ్చి అక్కడ చదువుకునేటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళంతా ఎక్కడ ఉండేటువంటి వాళ్ళు గురువుల దగ్గర శిష్యరికం చేసి చదువుకునేటువంటి వాళ్ళు. వాళ్ళ జ్ఞానం ఆధారంగా సమాజంలో వాళ్ళకి పేరు వచ్చేది. సర్టిఫికెట్లు ఇట్లా డిగ్రీలు ఏమి ఉండేవి కాదు. వాళ్ళ జ్ఞానం సేవలోనే వాళ్ళ జీవితం గడిపేటువంటి వాళ్ళు. తర్వాతి కాలంలో ఇంగ్లీష్ లిటరేచర్ లాగా, ఇంగ్లీష్ డిగ్రీస్ లాగా మన వాళ్ళు కూడా ఇక్కడ ఆలిం డిగ్రీ, ఫాజిల్ డిగ్రీ, ముఫస్సిర్ ఏమంటారు ముహద్దిస్ డిగ్రీ, అదేవిధంగా షేఖు తఫ్సీర్ అని ఈ విధంగా రకరకాలుగా అనేక డిగ్రీలు తీయడం జరిగింది. ఇప్పుడు ఆ మదరసాలో ఎవరినైతే చేరుస్తున్నామో ఇప్పుడు ఈ వ్యవస్థ ఎట్లయిపోయింది అంటే ఇంటి దగ్గర అల్లరి చేసే పిల్లోన్ని, అనాథలను, ఇతను ఎక్కువ అల్లరి చేస్తున్నాడు, ఈ చదువు అబ్బడం లేదు, ఇంగ్లీష్ చదువు కాబట్టి తీసేవి దీంట్లో వేసేయాలా ఒకటి. రెండవది ఈయన తండ్రి గారు పెద్ద పీర్ సాబు, మురీదులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పిల్లవాడిని కొంచెమన్నా ఆలింగా చేసి ఇక్కడ గద్దె మీద కూర్చోబెట్టుకోవాలా, రెండో కారణం. మూడో కారణం ఆల్రెడీ తండ్రి ఆలిం పెద్ద పోస్ట్లో ఉంటాడు, కుమారుని చేయకపోతే కష్టం అనేటువంటి విధంగా మూడో కారణం. ఇన్ని కారణాలతో మదరసాలో చేర్పిస్తారు. ఆ చేర్పించిన దాంట్లో కూడా 90% మెంబర్స్ హాఫీజ్తోనే బయటకు వచ్చేస్తారు. అంటే ఖురాన్ హిఫ్జు చేసి బయటకు వచ్చేస్తారు. ఈ ఖురాన్ హిఫ్జు మాత్రమే చేసి బయటకు వస్తే బట్టి కొట్టి బయటకు వచ్చినారంతే. ఆ పుణ్యం ఉంటుంది, అంతా ఉంటుంది, అది వాటెవర్ మళ్ళీ మాట్లాడదాం దానికి సంబంధించి. ఆ పుణ్యం వస్తుంది, ఆ పుణ్యంతో వాళ్ళు ఏం చేస్తారు అనేది మళ్ళీ మాట్లాడదు. కానీ అల్లాహ్ తాలా దృష్టిలో ఈ మనకు కావాల్సింది ఏమి? జ్ఞానాన్ని చేరవేసే వాళ్ళు కావాలి. ఖైరుకుం అంత అల్లమల్ ఖురాన్ వల్లమ అని చెప్పేసి అంటే ప్రియపరక్ సలసన గారు ఏం చెప్పారు? మీలో ఖురాన్ నేర్చుకుని ఇతరులకు నేర్పించే వాళ్ళు మీ అందరిలో కల్లా గొప్పవారన్నారు. దాని అర్థం ఖురాన్ని బట్టి కొట్టించి ఇతరులకు నేర్పించేవాడిని కాదు కదా. బట్టి కొట్టడం ఎదుటోడు కూడా నేర్చుకుంటాడు కదా. చిన్న లాజిక్. మీరు ఇప్పుడు ఈ మాట ఎవరికి చెప్పినారు? తెలుగు మాట్లాడే చాంద్ బాషాకు కాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పింది, అరబీ మాట్లాడే సహాబీలకు. ఖైరుకుం మీలో ఉత్తములు ఎవరంటే అన్నారు. 14వ శతాబ్దంలో ఉత్తములు ఎవరంటే అనలే. సహాబాల కాలంలో మీలో ఉత్తములు ఎవరంటే ఖురాన్ నేర్చుకొని ఇతరులకు నేర్పేవాళ్ళు. దీనిలో రెండు వస్తాయి. ఒకటేమి నేర్చుకొని ఖురాన్ అవతరణ జరుగుతుంది, ఇంకా పుస్తక రూపంలో లేదు. ఒకటి నేర్చుకొని ఇతరులకు నేర్పాడు. రెండవది ఏమి? అతనికి చూపిస్తే రాసిచ్చినా కూడా నేర్చుకుంటాడు. ఎందుకంటే అందరూ మాట్లాడేది అరబీనే. కానీ ఖురాన్ జ్ఞానం అట్లా కాదు. ఖురాన్ జ్ఞానం నేర్చుకొని నేర్పించాల్సి వస్తుంది. అది చదివితే వచ్చేటువంటిది కాదు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ హిఫ్జుతో పాటు ఖురాన్ జ్ఞానం మీద కూడా స్ట్రెస్ చేయడం జరిగింది. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పంపే ఉద్దేశం ఏమి అల్లాహ్ తఆలా చెప్పింది? యత్లు అలైహిం ఆయాతిహి వయుజక్కీహిం వయుఅల్లిముహుముల్ కితాబ వల్ హిక్మ. మిమ్మల్ని పంపే ఉద్దేశం ఏమి? మీరు ఖురాన్ యొక్క ఆయతుల్ని తిలావత్ చేయాలా, వయుజక్కీహిం వారిని పరిశుద్ధపరచాలా, మరియు వయుఅల్లిముహుముల్ కితాబ వల్ హిక్మ వారికి ఇల్ము నేర్పించాలా. ఏది ఇల్ము? కితాబ్ యొక్క ఇల్ము మరియు హిక్మత్ గ్రంథ జ్ఞానము, వివేకము రెండు నేర్పించాలి. కానీ ఈ రోజున ఏమైపోయింది అంటే ఈ మదరసాల్లో జాయిన్ చేసేటువంటి వాళ్ళు 90% మంది వీళ్ళకి ఇంట్రెస్ట్తో రావడంలే. పేరెంట్స్ చేర్పిస్తారు. వాళ్ళు అక్కడుండి ఫుడ్కు జరిగిపోతుందని ఫ్రీ పెడతారు ఆ మదరసా హాస్టల్లో, డబ్బులేమి ఉండవు, దానికి తోడు ఇప్పుడు ఇంగ్లీష్ అవి కూడా చదివిస్తారు అని చెప్పేసి చేర్పిస్తారు. కానీ వాస్తవానికి అతనికి చేరిన తర్వాత ఇంట్రెస్ట్ ఉందా? మీకు సగం మందిలో ఇంట్రెస్ట్ కనపడదు. ఏదో ఊరికే తన్నలు తింటా ఉంటారు, బట్టి కొడతారు, ఏదో ఒకటి హాఫీజ్ అయిపోతారు. తర్వాత 90% మంది ఎక్కొస్తారు.
కేవలం 10% మంది మాత్రమే ఇందులో నుంచి బయటికి పోతారు. ఆ బయటికెళ్ళిన వాళ్ళలో కూడా మౌల్విగా బయటకొచ్చే వాళ్ళు కొంత పర్సెంటేజ్ మంది, ఆలిమ్‌గా బయటకొచ్చేటువంటి వాళ్ళు కొంత పర్సెంటేజ్, చాలా లిమిటెడ్ పర్సెంటేజ్. 10,000 మందిలో ఒక 10 మంది కూడా మీకు ఫాజిల్ స్థాయికి గాని, లేదా ముఫస్సిర్ లెవెల్‌కి గాని ఇటువంటి దానికి పోయేటువంటిది ఇది లేదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, అల్లాహ్ తఆలా ఆ టాలెంట్ అందరికి ఇవ్వలే. ఆ బాధ్యత కూడా అంతమంది మీద పెట్టలే. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అటువంటి వాళ్ళని జాయిన్ చేపించండి. ఆ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళ యొక్క ఆచరణలో, వాళ్ళ యొక్క జ్ఞానం, ఆసక్తికి సంబంధించి కనపడుతుంది. ఇంకొకటేమి, ఇప్పుడు గనక ఇప్పుడుండే పరిస్థితుల్లో ఖురాన్ జ్ఞానం నేర్చుకోవాలంటే వాడు ఖచ్చితంగా చిన్నప్పుడు 5 సంవత్సరంలోనో, 7 సంవత్సరాల్లోనో, 10 సంవత్సరాల్లోనో జాయిన్ కావాలి మదరసాలు. లేకపోతే మన జీవితంలో ఎప్పుడు వాడు ఖురాన్ జ్ఞానం నేర్చుకోవడానికి పనికిరాడు. అట్లా చేసేసినారు వ్యవస్థను. ఈ లెక్కన అయితే ఇప్పుడుండే సిస్టమ్ ప్రకారం అయితే ఇమామ్ అబూ హనీఫా గారు కానీ మిగతా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ లిస్టులోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకు? ఇమామ్ అబూ హనీఫా గారు స్టార్ట్ చేసిందే 30 ఏళ్ల కాలంలో, 25 సంవత్సరాలు 30 సంవత్సరాల కాలంలో. అప్పటి వరకు ఆయన ఈ లైన్లోనే లేడు. ఆయన వ్యాపారంలో ఉన్నాడు, వస్త్ర వ్యాపారంలో బాగా సంపాదిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఈ లైన్లోకి వచ్చిన ఇల్మే కలాంలో ఉన్నారు. ఇల్మే కలాంలో అంటే మంతిక్లో ఉన్నారు. దాని తర్వాత ఒక గురువు గారు ఆయన యొక్క ప్రతిభను గుర్తించి ఈ మజ్లిస్లో కంటే ఈ హదీసుల మజ్లిస్లో వచ్చి అంటే హదీసుల మజ్లిస్లో కూర్చోవడానికి వచ్చి దాని తర్వాత ఆయన ఫికా వైపు దృష్టి మరలించుకోవడం జరిగింది. ఈ ఈ ప్రకారం నేను ఈ రోజున వచ్చి 30 సంవత్సరాల వయసు నాది ఉంటే ఇప్పుడు వచ్చి నేను ఆలింని అవుతానంటే ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఎవరు ఒప్పుకునే పరిస్థితులు లేవు. ఆ రకమైనటువంటి సౌలభ్యం మనకు లేదు. కానీ ఇంతకుముందు కాలంలో ఎట్లుండేది, నువ్వు 30 కాదు 50 సంవత్సరాల వయసులో రా, నువ్వు ఖురాన్ నేర్చుకో, ఖురాన్ జ్ఞానం నేర్చుకో, గురువుల దగ్గరకు పో, శిష్యరికం చేయి, నిన్ను ఖచ్చితంగా జ్ఞానిగా గుర్తిస్తారు. ఈ రోజున అట్లాంటి పరిస్థితులు లేవు. కాబట్టి అంటే ఇప్పుడు 7 ఏళ్ల ప్రాయంలోనే అల్లాహ్ తాలాకు సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి ఉత్సాహం, ఆ ఔత్సాహికత, ఆ నాలెడ్జ్, ఆ ఇంట్రెస్ట్ ఉందని 7 ఏళ్లలోనే గుర్తించాలా ఇప్పుడు పిల్లోనికి? ఎట్లా గుర్తిస్తాం మనం? కాబట్టి ఏం చేస్తాం, మేకల మందం తోలినట్టు అందరిని అక్కడ తోలుతాం. మీరు చూడండి, పోయి సర్వే చేసుకోండి ఎంతమంది దీంట్లో ఆలిములుగా బయటకు వస్తారు. ఆ ఆలిములుగా బయటకు వచ్చిన వాళ్ళల్లో కూడా వాస్తవానికి వాళ్ళ దగ్గర జ్ఞానం ఉందా, ఎంత ఉంది, ఎటువంటి మసాయిలు వాళ్ళు బయాన్ చేస్తారు? ఒక్కటే బయాన్లే ఉంటాయి. ఏముంటాయి చెప్తే కొంతమంది బాధపడతారు. ఏముంటాయి, ఒకటే బయాన్లే చెప్పండి. ఔలియాలకు సంబంధించి బయాన్ చేయడం, ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సీరత్కు సంబంధించి బయాన్ చేయడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రేమకు సంబంధించి బయాన్ చేయడం. 52 వారాల శుక్రవారాలు దీంట్లోనే వెళ్ళిపోతాయి. వాస్తవానికి మనం జ్ఞానాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నామా? చేయడం లేదు. ఎందుకు చేయలేకపోతున్నామంటే ఈ మదరసా వ్యవస్థలో ఉండేటువంటి ఈ చిన్న లోపంతో. ఒకటి, పిల్లవాని ఉత్సాహం చూడకోకుండా మదరసాలో వేయడం, అల్లా జ్ఞానం నేర్చుకోవాలనే కారణం లేకోకుండా తిండికి బట్టకు ఫ్రీగా జరిగిపోతాదను, లేదా నా కొడుకు ఆలిం పొజిషన్లో ఉంటే ఫలానా పోస్ట్ లభిస్తాదను, లేదా నేను పీర్ సాబ్ని, నా దగ్గర మురీదులు ఉన్నారు, నా కొడుకు ఆలిం అయితే వీడికి సేమ్ వీళ్ళందరూ కంటిన్యూ అవుతారు మురీదులుగా అనేటువంటి ఉద్దేశంతోను, లేదా తాను ఆలిం అయినాడు కాబట్టి కొడుకు ఆలిం కాకపోతే ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి చేయడం అంతే. మీకు తెలుసో లేదో, హజరత్ హాఫిజ్ ఇబ్ని హజర్ అస్కలాని రహ్మతుల్లాహి తఆలా అలైహి గారు ఎంత పెద్ద హదీసువేత్త అంటే ఆయన హుజ్జతుల్ హదీస్ అంటారు, ఆయన హుజ్జతుల్ ముహద్దిసీన్ అంటారు. అంటే ముహద్దిసీన్ ఎవరు కరెక్టో ఎవరి అభిప్రాయం రాంగో ఈయన డిసైడ్ చేస్తాడనమాట. వచ్చింది మళ్ళా 6వ శతాబ్దంలో ఇమామ్ ఇబ్నే హజర్ అస్కలాని ఒక హదీస్ గురించి ఏదన్నా షరా చేసినాడంటే అది ఫైనల్ అయిపోయినట్లే. అటువంటి వ్యక్తి, సహీ బుఖారీ యొక్క షరా రాసినటువంటి వ్యక్తి. ఆయన కుమారుడు లేరు, రెండో పెళ్లి చేసుకొని మరి కుమారుని కోసం ప్రతపిస్తాడు. ఆయన కుమారుడు కలుగుతాడు. కుమారుడు కలిగిన తర్వాత ఆ మొదటి భార్య శాపం కూడా పెడుతుంది ఆయన. ఏమని? ఏ పర్పస్ కోసం అయితే నువ్వు కుమారుడు కావాలనుకున్నావో నన్ను వదిలేసి ఆ పర్పస్ మాత్రం మీకు నెరవేరదు అని చెప్పి శాపం పెడుతుంది. ఆయనేమి నా తర్వాత నా పొజిషన్లో నా అంతటి జ్ఞాని కావాలా నా కుమారుడు అని ఆయన, అందుకే కుమారుడు కావాలా అని. బులూగుల్ మరామ్ అని ఆయన ఫికాకి సంబంధించి ఒక పుస్తకం ఉంటుంది.
ఆయన కుమారుని కోసమే అది రాయడం జరిగిందనమాట. ఆ కుమారునికి ఫికా నేర్పించడానికి. కానీ మీరు ఏ రోజు గూడా చరిత్రలో హాఫిజ్ ఇబ్న్ హజర్ అస్కలాని గారి కుమారుని పేరే వినరు. హుజ్జతుల్ ముహద్దిసీన్ కుమారుడు ముహద్దిస్ గూడా కాలేకపోయినాడు. అర్థమైందా? కాబట్టి మీరు ఆలిం అయినంత మాత్రాన మీ కుమారుడు ఆలిం కావాలని లేదు. వేరొకరి తండ్రి చెప్పులు కుట్టేవాడైనంత మాత్రాన అతని కొడుకు చెప్పులు కుట్టేవాడే కావాల్సిన అవసరం లేదు. ఒక వంశంలోనే ఆలిములు అవ్వాలని ఎక్కడ అల్లాహ్ రాసి పెట్టలే. ఒకవేళ అట్లా ఎవరన్నా అనుకుంటారంటే వాళ్ళు కూడా మిగతా మతాల మాదిరి ఈ మతాన్ని కూడా భ్రష్టు పట్టించడానికి చూస్తారని గుర్తుపెట్టుకోండి. ఆలిం ఏ వంశస్థుడైనా ఏ ఖాందాన్ అయినా సరే అతను ఆలిమే. ఫలానా వంశంలో ఉన్నటువంటి ఆలిమే గొప్ప అనడం ఇది మూర్ఖత్వానికి నిదర్శనం. కాబట్టి ఎవరి దగ్గర ఆ ఉత్సాహం ఉందో అటువంటి వ్యక్తులు మాత్రమే ఇంతకుముందు వచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా లేదు. ఇప్పుడు చూడండి పిరానే పీర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఆయన్ని తీసుకెళ్లి మద్రసాలో వదిలేసి వచ్చినారా? ఆయనకి ఇంట్రెస్ట్ కలిగి మద్రసాకు పోయినారా? ఆయనకి ఇంట్రెస్ట్ కలిగి మద్రసాకు పోయినారు. బాయిజ్దే బుస్తామి గారి గురించి ఆయనకి ఇంట్రెస్ట్ కలిగి మద్రసాకు పోయినారా? వాళ్ళ తల్లిదండ్రులు పోయి వదిలేసి వచ్చినారా? ఇమాం షాఫీ రహ్మతుల్లాహి తఆలా అలైహి గారు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, ఉస్తాద్కి డబ్బులు ఇవ్వడానికి లేనటువంటి పరిస్థితి, అనాథ, కేవలం తల్లి మాత్రమే ఉంది. ఖురాన్ క్లాసులు చెప్తా అంటే వెనకల క్లాస్ రూమ్ వెనకల గోడకు చెవు ఆనించి ఆయన ఖురాన్ నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా జ్ఞాన సముపార్జన కోసం మళ్ళా మదీనాకు పోవడం, అక్కడ ఇమాం మాలిక్ గారి దగ్గర శిష్యరికం చేయడం, ఖాజీ అబూ యూసుఫ్ గారి దగ్గర శిష్యరికం చేయడం, ఇవన్నీ ఆ తర్వాత ప్రయాణాలు చేయడం, బగ్దాద్కు పోవడం, మిస్రుకు పోవడం. ఒక జ్ఞాని ఈ విధంగా ప్రయాణిస్తాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైపోయింది? ఫిక్స్డ్ సిలబస్ ఎట్లయితే మన పాఠశాలలో వచ్చినాయో ఇప్పుడు ఎలా ఉంది మన పరిస్థితి? ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, ఓ బోర్డు ఇచ్చి బిగిమంటే నాకు రాదు, అంతే మన పరిస్థితి. అట్లనే ఈ రోజున మన డిగ్రీలు కూడా ఇస్లాంలో అదే విధంగా తయారైంది. ఒక ఆలిం అంటే మినిమం ఒక మోస్తరు ఖురాన్ తఫ్సీర్, ఒక మోస్తరు ఇస్లాం జ్ఞానం, ఒక మోస్తరు చరిత్రకు సంబంధించినటువంటి జ్ఞానం, ఒక మోస్తరు హదీస్ జ్ఞానం ఉండాలి. కానీ మనకి ఎట్లా ఉంది పరిస్థితి? ఆలింలుగా చెప్పుకుంటారు, అక్కడ పోయి అడిగితే చూడాలా ఇది పుస్తకంలో అంటారు. ఆ పుస్తకం వాళ్ళకి జీవితాంతం దొరకదు. నా అనుభవంలో చూసిన వాళ్ళనే చెప్తాను, ఆ పుస్తకం జీవితాంతం దొరకదు. అది దేఖనా దేక్కో బోల్తూ అంటారు, ఆ ఓ దేఖనా ఓ జిందగీ జాతాయో. ఇంకా ముఫ్తీలు అని చెప్పుకొని కొంతమంది వస్తారు, ఒక ఫత్వా ఇవ్వమంటే వాళ్ళ జీవితంలో ఇవ్వరు, ఒక్క ఫత్వా కూడా ఇవ్వరు. ఒకవేళ ఇచ్చిన నోటి మాటలే రిటర్న్గా రాసి మాకు ఆధారాలతో ఇవ్వమంటే ఇవ్వరు. మీరు ఇమాం ఆలా హజరత్ గారి యొక్క ఫతావా రజ్వియా తీయండి. ఆయన ప్రశ్న అడిగితే అది ఒక 10 పేజీల ఫత్వా రావచ్చు, 20 పేజీల ఫత్వా రావచ్చు, 50 పేజీల ఫత్వా రావచ్చు, ఒక పుస్తకమే తయారు కావచ్చు. ఎందుకంటే ఆయన ఆధారాలతో చర్చించి ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి ఇస్తారు. నేటి కాలంలో ఎవరిని చూపిలా చెప్పండి? ఎవరిని చూపియాల? ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఏమైపోయింది? నేను ఎట్లయితే ఫిక్స్డ్ సిలబస్ కొన్ని పుస్తకాలు ఇస్తారు, ఒక ఇంజనీర్గా నేను పాస్ కావాలంటే ఈ పుస్తకాల్లో చదవాలా, ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది, దానికి సంబంధించిన టెస్ట్ రాస్తాను, బయటకు వస్తాను, ఇంజనీరింగ్ సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పుడు కూడా మద్రసాలు ఎట్లా తయారైనాయి? ఆలిం అంటే ఫిక్స్డ్ ఈ సిలబస్ చదువుకో, నువ్వు దీనికి సంబంధించినటువంటి పరీక్ష ఉంటుంది, ఆ పరీక్ష రాసి బయటకు వస్తే నువ్వు ఆలిం. అందులో 35 మార్కులు వచ్చినాయా, 40 వచ్చినాయా, 50 వచ్చినాయా, నువ్వు ఎంత చదివినావు అనేది ఎవరికి తెలుసు? ఇప్పుడు నేను ఎంత చదివినానో ఇంజనీరింగ్ సర్టిఫికేట్లో రాస్తారు, నేను ఉద్యోగానికి పోతే చూస్తారు, కానీ మన ఆలిం లెక్క సర్టిఫికేట్లను చూసేవాళ్ళు ఎవరు? ఒకవేళ మనం ఏదన్నా ప్రశ్నించినామనుకో, ఆలింలతో మాట్లాడేకి రాదా ఈ వ్యక్తికి అంటే ఆలింలనే ప్రశ్నించే వ్యక్తి అని జస్ట్ ఒక గుస్తాకి బేదబ్ అని చెప్పేసి ఒక మాట అన్నామంటే అయిపోయింది, జీవితంలో ఎప్పుడు నోరెత్తడు వాళ్ళు. అంటే నువ్వు ప్రజల్లో జిజ్ఞాసను కల్పించాల్సింది పోయి ఆలింగా తయారై ఏం చేస్తున్నావు ఈ రోజున? ఇటువంటి అనాసక్తమైనటువంటి నీ యొక్క హృదయంతో మద్రసాలకు వెళ్ళి బయటికి వచ్చి నువ్వు జ్ఞానాన్ని తుంచేస్తున్నావు. అడిగేటువంటి పరిస్థితులే లేవు ఈ రోజున. ప్రశ్న అడిగేటువంటి పరిస్థితులు మనం తీసేసినాం. అడిగితే వాళ్ళు చెప్పినటువంటి సమాధానానికి జోకొట్టాలి, వాళ్ళు చెప్పినటువంటి సమాధానం మీద మనం తిరుగు ప్రశ్న వేసినామనుకోండి అయిపోయి అట్లా తయారైంది. కానీ
ప్రవక్త సల్లల్లాహు గారి కాలంలో ఎలా ఉండేది? ఒక్క ప్రశ్నకు జవాబు చెప్తే మళ్ళీ ఇంకో ప్రశ్న, ఇంకో ప్రశ్న, ఇంకో ప్రశ్న. ఎన్ని సమాధానాలు ఇచ్చేవారు ప్రియ ప్రవక్త సల్లల్లాహు గారు. నెక్స్ట్ కూడా హదీసులు వస్తాయి, మీరు చూడండి. యా రసూలల్లాహ్ ఇది ఏమిటి? దీనికి సంబంధించి అంటే ఒక సమాధానం ప్రవక్త గారు ఇస్తారు. మరి ఇదైతే ఇదేం చేయాలా అంటే మళ్ళీ ఇంకో సమాధానం ఇస్తారు. మరి దీంట్లో ఇదైతే ఏం చేయాలంటే మళ్ళీ మూడో సమాధానం ఇస్తారు. ఎన్ని ప్రశ్నలు! మరియు ఒకటే ప్రశ్ననే 3, 4 సార్లు అడుగుతారు. అందరూ వినే ఉంటారు. యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను నా యొక్క దయ చూపించడానికి నా ఎవరు ఎక్కువ అర్హులు అని చెప్పేసి ప్రవక్త గారిని అడుగుతారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారు? నీ తల్లి. సమాధానం వచ్చింది కదా! మళ్ళీ అడుగుతారు అదే ప్రశ్న. తర్వాత ఎవరు అని. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదే అంటారు. మళ్ళీ అడుగుతారు తర్వాత ఎవరు అని. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తల్లి అంటారు. ఇప్పుడు మీరు నేనే ఇదే ప్రశ్న అడగండి. కితనే బార్ బోల్నా బాప్తీ హై? ఇది అనకపోతే నన్ను అడగండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 3 సార్లు అడిగినారు. 4వసారి కూడా మళ్ళీ యా రసూలల్లాహ్ మళ్ళా ఎవరు? 3 సార్లు తల్లి అంటారంటే, 2 సార్లు తల్లి అన్నారంటే ఇంక చాలులేబ్బా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్నిసార్లు చెప్పినా తల్లి అంటారేమో అని చెప్పేసి గమ్మున అయిపోలే. 3 సార్లు తర్వాత కూడా అడుగుతారు మళ్ళీ 4వసారి. యా రసూలల్లాహ్ తర్వాత ఎవరు అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, నీ తండ్రి అని. నువ్వు ఉత్తమంగా వ్యవహరించడానికి 3 సార్లు నీ తల్లి హక్కురాలైతే 4వసారికి ఏం చెప్తారు ప్రవక్త గారు? నీ తండ్రి అంటారు. ఇప్పుడు అడిగేటువంటి పరిస్థితులు అట్లున్నాయి. ఎందుకు లేవు అంటే సేమ్ అంతే. ఒక నిర్దిష్టమైనటువంటి సిలబస్‌తో చదువుకొని వస్తున్నాం తప్ప. అందుకే మా గురువుగారు అంటారు. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 3 విషయాలను అల్లాహ్ తఆలా ఇచ్చి పంపించినాడు. యతులు అలైహిం ఆయాతిహి, ఖురాన్ ఆయతులు తిలావత్ చేయడం. వయుజక్కీహిం అంటే పరిశుద్ధపరచుకోవడం, మనల్ని మనం పవిత్రంగా చేసుకోవడం. 3 వయుఅల్లిముహుముల్ కితాబ వల్ హిక్మా. కితాబ్ అంటే గ్రంథ జ్ఞానము మరియు వివేకం. ఉమ్మతు ఈ మూడిట్లో ఏదో ఒకటి పట్టుకుంటాను తప్ప 3 పట్టుకోవడం లేదు అంటారు ఆయన. ఒకటి ఏం పట్టుకుంటుంది? హిఫ్జ్. యతులు అలైహిం ఆయాతిహి, ఖురాన్ యొక్క తిలావత్ చేయడం, ఆయతులను చదివింది అంతే. రెండోది ఏమి? ఎక్కువ మంది సూఫీలు ఆ కోవలో ఉండేటువంటి వారు వయుజక్కీహిం, మీరు సూఫీల యొక్క జీవిత చరిత్రలు తీసి చదవండి. ఖురాన్ తఫ్సీర్ నేర్చుకున్నారు, ఖురాన్ తఫ్సీర్ బోధించినారు అనేటువంటిది తక్కువ కనిపిస్తాయి. వాళ్ళకు రొట్టె తినాలనిపిస్తే రొట్టె ఆ రోజు తినలేదు. వాళ్ళకు ద్రాక్ష పండ్లు తినాలనిపిస్తే ఆ రోజున వాళ్ళ మనసును చంపేసుకున్నారు. పాలు తాగాలనిపిస్తే ఉపవాసం పాటించినారు. రొట్టె మీరు తస్కిరతుల్ ఔలియా తీసి చదవండి. కొన్ని వందల చరిత్రలు ఇట్లే దొరుకుతాయి. ఈవెన్ మీకు షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లాహి తఆలా అలైహి గారిది కూడా అలాగే జరుగుతుంది. 10 సంవత్సరాల పాటు ఆకులు తిన్నారని, 10 సంవత్సరాల పాటు కేవలం నీళ్లు మాత్రమే తాగారని, 10 సంవత్సరాల పాటు కేవలం ఇట్లాంటిదే తిన్నారని, ఆహారం తిన్నారని, ఇట్లాంటి కథలే మనకు దొరుకుతాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమి? రియాజత్ ఏదైతే ఉందో, తమ నఫ్స్‌ని పరిశుద్ధపరచుకోవడం అనేది ఏదైతే ఉందో ఇదే గొప్ప కనిపించింది. మిగిలిన 2 యతులు అలైహిం ఆయాతి ఎక్కడికి పోయింది? వయుజక్కీహిం ఉంది. వయుఅల్లిముల్ కితాబ వల్ హిక్మా ఎక్కడ? గ్రంథ జ్ఞానం వివేకం ఇంకెప్పుడు నేర్పించేది? ఎప్పుడు నేర్చుకునేది? 20, 30 సంవత్సరాలు రియాజత్‌లోనే గడిపేస్తే మిగతాదంతా ఎప్పుడు నేర్చుకునేది? అట్లా ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ దాంట్లోనే ఉంటారు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఎవరైతే సూఫీ సిల్సిలాల్లో ఉంటారో, మేము గురువుగారిని సేవిస్తాం, గురువుగారి అనుసరణలో మేము ఉంటాం, ఖయామత్‌లో గురువుగారు మమ్మల్ని కాపాడతారు. అంతే. వాళ్ళ కోసం రకరకాల వజీఫాలు ఇచ్చింటారు. ఇదే ఉంటుంది తప్ప ఖురాన్ ఆయతుల్ని నేర్చుకుందాం, గ్రంథ జ్ఞానం నేర్చుకుందాం, గ్రంథం వివేకం నేర్చుకుందాం ఇవి ఉండదు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలోనే ఉంటారు. మీరు పెద్ద పెద్ద మురీదులు, వందల మంది మురీదులు కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి పోయినా కూడా ఖురాన్ తఫ్సీర్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఇక మూడో వర్గం ఏమి? ఖురాన్ ఆలింలైతారు, ఆలింలైతారు, సర్టిఫికెట్లు ఉంటాయి, వయుజక్కీహిం ఉండదు, ఆత్మ పవిత్రత ఉండదు, ధనం మీద పేరాశ ఉంటుంది, హోదా మీద ఆశ ఉంటుంది, దానికోసం చదివేటువంటి పరిస్థితి. అందుకే మా గురువుగారు ఏమంటారంటే 3 పట్టుకోవాల్సింది మనం ఏమైపోయినాం ఈ కాలంలో. నిర్దిష్టమైనటువంటి సిలబస్లు పెట్టుకొని, నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు పెట్టుకొని ఒక్కొక్క దాన్నే పట్టుకోవడం జరిగింది. కాబట్టి చెప్పొచ్చేది ఏమంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహాబాల్లో అందరూ ఆలిములు లేరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహాబాల్లో చిన్నవాళ్ళైన ఆలిములు ఉన్నారు, పెద్దవాళ్ళైనా సరే ఆలిములు లేరు. కాబట్టి అల్లాహ్ ఎవరికి ఏ జ్ఞానం ఇస్తాడనేది అది అల్లాహ్ తఆలా ఇష్టం. ఇంకొకటి ఏమన్నాడు అల్లాహ్ తఆలా? సూరా తౌబాలో వస్తుంది, మీలోని కొంతమంది
అల్లా మార్గంలో వచ్చి గ్రంథ జ్ఞానం నేర్చుకొని మీరు మీ మీ ఊరికి పోయినప్పుడు, మీ పల్లెలకు పోయినప్పుడు అక్కడ నేర్పించాలా అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ఎక్కడో పోయి మద్రసాలో నేర్చుకుంటాం. ఎక్కడో పోయి ఉద్యోగం చేస్తాం. ఉద్యోగం అంటే ఏమి? ఇమాం ఉద్యోగం చేస్తాం. వాస్తవానికి గ్రంథ జ్ఞానం ఎందుకు నేర్చుకోవాలా? నేను నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను జ్ఞానం కోసం. పోతాను, నేను జ్ఞానం నేర్చుకొని వస్తాను. నా మొహల్లాకు, నా పల్లెకు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి నేను సేవ చేస్తాను. వీళ్ళు తిరిగి ఏదో ఆయనకు సంబంధించినటువంటిది, ఆయన ఇంటి జీవనోపాధికి సంబంధించి ఏదన్నా చేస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏమైపోయినాయి? అది ఒక ప్రొఫెషన్ అయిపోయింది. ఇమామత్ అనేది ఉద్యోగం అయిపోయింది. ఆలిం అనేది ఒక ఉద్యోగం అయిపోయింది. బై ప్రొఫెషన్ నేర్చుకుంటున్నారు. అదొక జీవనాధారం అయిపోయింది. ఇది పరిస్థితుల్లో వచ్చినటువంటిది. కాబట్టి ఇప్పటికైనా మనం దృష్టి పెట్టాలి. తర్వాత ఈ ఆయతులకు సంబంధించి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, ఎప్పుడైనా మనకు విజయం లభించినప్పుడు కానీ, వరాలు లభించినప్పుడు కానీ, మనము ఏం చేస్తామంటే పొంగిపోయి ఎక్కువ భోజనాలు తినిపించడమో, అది కూడా తక్కువేలే మనం చేసేది. ఫస్ట్ దాచిపెడతాం. మనకి ఏదైనా వస్తే ఫస్ట్ ప్రాఫిట్స్ అన్ని దాచిపెడతాం. కష్టాలు వచ్చినట్టు మాత్రం బయట చెప్తాం అన్నమాట. వాస్తవానికి అల్లాహతల ఏమంటున్నాడంటే, విజయాలు లభించినప్పుడు మనం ఏం చేయాలా? అల్లాహతల యొక్క తస్బీ బయాన్ చేయాలి, అల్లా యొక్క హమ్దు బయాన్ చేయాలి, మరియు మన పాపాల మన్నింపుకై వేడుకోవాలి, అస్తగ్ఫార్ చేసుకోవాలి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా హదీస్ రియాదు సాలిహిన్లో ఇదే ఆయతకు సంబంధించి 114వ నంబర్ హదీసు, హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క కథనం. అల్లా సహాయం వచ్చినప్పుడు, విజయభాగ్యం లభించినప్పుడు, అదే ఇజాజా నస్రుల్లాహి వల్ ఫతహ్ ఇది అవతరించబడినప్పుడు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ ప్రతి నమాజులోనూ సుబ్హానక రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్మ గుఫిర్లీ అనేటువంటి ఈ దువా చేసేటువంటి వారు. అంటే నమాజులో, రుకులో, సజ్దాలో లేదా తషహుద్లో కూర్చున్నప్పుడు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సుబ్హానక రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్మ గుఫిర్లీ, ఓ నా ప్రభు నీ స్తోత్రంతో పాటు ఓ అల్లాహ్ నన్ను మన్నించు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వేడుకునేటువంటి వారు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ఆచరించి చూపించినారు. కాబట్టి మనం కూడా ఈ దువాను మనం చేయొచ్చు. ఇంకొక రివాయత్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రుకుల్లో, సజ్దాల్లో ఎక్కువగా సుబ్హానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్మ గుఫిర్లీ అని ప్రార్థించేవారు. ఎందుకు? అల్లాహ్ తఆలా ఈ ఆదేశం ఇచ్చాడు కాబట్టి. మనం కూడా కావాలంటే రుకు, సజ్దాల్లో ఇది చదవచ్చు. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. మామూలుగా సుబ్హాన రబ్బియల్ అజీమ్, సుబ్హాన రబ్బియల్ ఆలా అనేటువంటిది చదువుతూ ఉంటారు రుకు, సజ్దాల్లో. సుబ్బుహున్ ఖుద్దూసున్ వ రబ్బుల్ మలాయికతి వర్రూహ్ ఇది కూడా చదవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. రుకు, సజ్దాల్లో ఏదైనా సరే మనం తస్బీ చేయవచ్చు. ఇంకొక రివాయత్లో ఏముంది అంటే, ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకం వీడడానికి ముందు ఎక్కువగా సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక అని ప్రార్థించేవారు. దానికి అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హు గారు ఏమన్నారంటే, ఓ ప్రవక్త, మీరు కొన్ని వాక్యాలు పఠించడం నేను గమనిస్తున్నాను. ఆ వాక్యాలు ఏమిటి అని నేను అడిగాను. దానికి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నా కొరకు నా సమాజంలో ఒక సూచన ఉంచబడింది, నేను దాన్ని చూసినప్పుడు ఈ వాక్యాలు చదువుతాను అన్నారు. ఆ సూచన ఏమిటి? ఫతా మక్కా, ఎక్కువ మంది రావడం. ఈ సూచన అనేది ఆయతుల్లో ఉంది. ఏదైతే ఇబ్నే అబ్బాస్ గారు చూసినారో ఆ సూచన అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూసి ఏం చదువుతారు? నమాజులో ఎక్కువగా దాన్ని పఠిస్తూ ఉన్నారని. ఇది రియాదు సాలిహిన్లో 114వ నంబర్ హదీస్. రియాదు సాలిహిన్లో 115వ నంబర్ హదీస్, హజరత్ అనస్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం. ఆయన ఏమంటున్నారంటే, ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకం వీడడానికి ముందు ఆయనపై అల్లాహ్ వహీ అప్పుడప్పుడు అవతరింపజేసేవాడు. అంటే కొంత పీరియడ్ ఉండేది, గ్యాప్ ఉండేది మరణానికి ముందు. కానీ మరణ సమయం, ఇహలోకం వీడాల్సినటువంటి సమయం సమీపించినప్పుడు మునుపటి కన్నా చాలా ఎక్కువగా ఆయనపై వహీ అవతరించబడేది. అంటే లాస్ట్ ఏజ్లో ఎక్కువ వహీ అవతరించింది ముందు దానికంటే కూడా. ఎందుకంటే మక్కాలో ఉన్నప్పుడు చాలా తక్కువే వచ్చింది, మదీనాకు వచ్చినప్పటి నుండి చాలా ఎక్కువ వచ్చింది. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద సూరాలు వచ్చింది మనకు. సూరతుల్ బకరా కానీ, ఆలే ఇమ్రాన్ కానీ, మాయిదా కానీ, నిసా కానీ, ఇవన్నీ మదీనాకు వచ్చినప్పుడే వచ్చింది. ఎక్కువగా వహీ అవతరించింది మదీనాలో, మరీ ముఖ్యంగా ఆఖరి కాలంలో. ఈ అధ్యాయంలో ఆఖరి హదీసు రియాదు సాలిహిన్లో 116వ నంబర్ హదీసు, హజరత్ జాబిర్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ప్రబోధించారు. అదేమిటి అంటే, యుబాసు కుల్లు అబదిన్ అలా మామాత అలై, అంటే యుబాసు కుల్లు అందరూ లేపబడతారు,
అబదీన్ అంటే దాసులు, అల్లా యొక్క దాసులందరూ లేపబడతారు. అలా మా మాత అలైహి, వారు దేని మీదనైతే మరణించారు దాని ప్రకారమే లేపబడతారు. అంటే ప్రళయ దినాన దాసులు అనేటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క దాసుడు తాను మరణించిన స్థితిలోనే లేపబడతాడు. అంటే దీని అర్థం ఇప్పుడు షుగర్తో చచ్చిపోతే షుగర్తోనే లేస్తారు, లేదా గుడ్డివాడైతే గుడ్డివాడుగానే లేస్తాడని కాదు. ఏ అమలులో మనం చేస్తూ ఉండగా మనం ప్రాణం విడిచాము, అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఆ స్థితిలోనే మనం లేయడం జరుగుతుంది. అంటే కర్మల యొక్క, కార్యాల యొక్క ఏదైతే ఉంటుందో ఇది ఫుల్ స్టాప్ అవ్వదు, ఇది కంటిన్యూషన్ జరుగుతుందన్నమాట. కాబట్టి మరణం మంచి స్థితిలో ఉండాలా అని కోరుకుంటాం అనమాట. ఇన్నమల ఆమాలు బిల్ ఖవాతీం అంటాం. ఆచరణలు ముగింపు మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మొదట మనం ఏం చేసామనేది కాదు, చివరాఖరణ మనం మంచిలో ఉన్నామా అనేది చూసుకోవాలి. అందుకే మరణ సమయం దగ్గరకు వచ్చినప్పుడు ఇక అది ఫైనల్ స్టేజ్. ఇంక అప్పటికన్నా మనం పాపాలను వదిలేసి ఎంత ఎక్కువ వీలైతే అంత సత్కార్యాల్లో మనం నిమగ్నమైపోవాలి. మన అంతిమ యొక్క శ్వాస అది పుణ్యకార్యంలో కనుక పోతే అల్లాహతల దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది, దాని మీదనే లేపుతాడు. అంటే ఆ పుణ్యకార్యం మీదే మనం లేస్తాం, అంటే మంచి మీదనే మనం లేస్తాం, మనకు జరిగేదంతా కూడా మంచి జరుగుతుంది. అదే పాపం చేస్తూ చనిపోయినాం, పాపం స్థితిలో చనిపోయాం, లేచేటప్పుడు కూడా అదే పాపం స్థితే మనకు ఉంటుంది, అదే కర్మనే మనకు వెంటాడుతుంది. ఈ హదీస్ ముస్లిం షరీఫ్లో ఉంది. ఇన్షా అల్లాహ్ తాలా మిగిలిన హదీస్లో తర్వాతి మజ్లిస్లో చెప్పుకుందాం. దీంతో రియాదుస్ సాలిహీన్లో 12 అధ్యాయాలు పూర్తయ్యాయి.